గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మంచి మాట. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను హింసించు వారిని దీవించాలి కానీ శపించవద్దు. నిజంగా మన దేవుడు ఆయనను హింసించిన వారిని, ఆయనను దూషించిన వారిని, ఆయనను వ్యతిరేకించిన వారిని, ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వారిని అందరినీ కూడా ఆయన ప్రేమించే ఒక మాట అంటాడు సిల్వలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆమె ఆయన పోలికగా ఉన్నటువంటి మనము, ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి మనము, ఆయన ఏ లక్షణాలను అయితే కలిగి ఉంటున్నాడో ఆ లక్షణాలను నేను మనం అందరం కూడా కలిగి ఉన్నాం. ఇది మనుషులమైనటువంటి మనకు కొంచెం కష్టమై ఉండవచ్చు. అవునండి, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నిన్ను హింసించినటువంటి వారిని నీవు దూషిస్తున్నావా? లేకపోతే వారు మంచిగా ఉండాలన్నటువంటి రకంగా నీవు ఆలోచన చేస్తున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిన్ను హింసించు వారిని దీవించుడి. ఆమె నిజంగా దేవుడు ఏమైతే చూపించినాడో, దేవుడు ఏ మాదిరిని అయితే చూపించి ఈ లోకాన్ని విడిచిపెట్టారో అదే రకమైనటువంటి మాదిరి నేను మనమందరం కూడా కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దూషించేవారు, నిన్ను హింసించేవారు, నిన్ను అనేకమైనటువంటి మాటల వల్ల నిన్ను ఇబ్బంది పెడతా ఉంటున్నప్పటికీ కూడా మనకి బాధ అనిపించవచ్చు, ఇబ్బంది ఉండవచ్చు. అయినప్పటికీ వారి కొరకు ప్రార్థించేటువంటి విధవుగా, వారిని దీవించేటువంటి విధవుగా, వారిని నీవు మంచిగా ట్రీట్ చేసేటువంటి వారంగా, దేవుని పిల్లలంగా ఉంటున్నటువంటి మనము కలిగి ఉండాలి ఉదయకాల సమయంలో. ఆమె మరి అందరం కలుగుసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా యేసయ్యా, మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మీరు ఏమైతే మాట్లాడి ఉంటున్నారో ఆ మాటలను ప్రభావ మేము గట్టిగా పట్టుకొని మా యొక్క జీవితంలో మేము వాటిని పాటించుకునైనా మీరు కృప చూపించండి. ఈ రోజున నీ బిడ్డలు ఏ పనులను అయితే చేయాలి, ప్రారంభించాలి అని అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చేయుటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.